హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను మీకు దొండకాయ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసం కొన్ని పల్లీలు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర వేయించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడిగి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిలు, దొండకాయలు వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ దొండకాయలను వేయించుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ పట్టుకోవాలి. దొండకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక టమాటాని మిక్సీ పట్టి వేసుకోవాలి. టమాటా పూర్తిగా ఆప్షనల్. మనం మిక్సీ పట్టిన మిశ్రమం వేసుకొని కొంచెం చింతపండు రసం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని పసుపు, కారం, ఉప్పు సరిపడినన్ని నీళ్లు పోసుకొని కలుపుకొని దొండకాయలను వేసుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో రుచిగా ఉండే దొండకాయ మసాలా కర్రీ రెడీ. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.